హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నిన్న టీ20 వరల్డ్ కప్లో జరిగిన ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గురించి తెలుసుకుందాం. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే మొదటగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక మన ఓపెనర్లు అయితే టీమిండియాకు అనుకున్నంత శుభారంభాన్ని మాత్రం ఇవ్వలేకపోయారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ విషయానికి వస్తే 8 పరుగులు చేసి నిరాశపరిచాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పేసర్ ఫజ్రతుల్లా ఫారూఖీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తర్వాత వన్డౌన్లో వచ్చిన రిషబ్ పంత్ 11 బంతుల్లో 20 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ మరియు రిషబ్ పంత్ 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అయితే 3 వరుస ఓవర్లలో ఇండియాకి పెద్ద స్ట్రోక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. మొదటగా రిషబ్ పంత్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ మరియు శివన్ దుబే 3 కీలక వికెట్లు తీసి ఇండియాను దెబ్బతీశాడు. ఆ టైంలో మన టీమిండియా 90 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. అక్కడి నుంచి హార్దిక్ పాండ్యాతో కలిసి సూర్యకుమార్ యాదవ్ పెను విధ్వంసం సృష్టించాడని చెప్పుకోవచ్చు. ఇక స్కై అయితే 28 బంతుల్లో 3 సిక్స్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడని చెప్పొచ్చు. ఆ తర్వాత భారీ షాట్కు ప్రయత్నించి ఫారూఖీ బౌలింగ్లో స్కై వెనుదిరిగాడు. ఇక హార్దిక్ పాండ్యా కూడా 24 బంతుల్లో 32 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి ఆపదలో ఉన్న టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. ఇక చివరలో రవీంద్ర జడేజా ఫినిషింగ్ టచ్ ఇస్తారని అనుకున్నారు. కాకపోతే అతను ఒక 4 కొట్టి నిరాశపరిచాడు, అవుట్ అయ్యాడు. చివరిలో అక్షర్ పటేల్ 6 బంతుల్లో 12 పరుగులు చేసి టీమిండియాకు సరైన ఫినిషింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీంతో టీమిండియా 181 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ 3 వికెట్లు మరియు ఫారూఖీ 3 వికెట్లు తీశారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్లో తలబడింది. బుమ్రా దెబ్బకు విలవిల్లాడింది. ఆ టీం అయితే పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఇక ఆ తర్వాత ఉమర్ జాయ్ మరియు గులాబ్దీన్ నైబు ఆదుకునే ప్రయత్నం చేశారు, కానీ అది సరిపోలేదు. మన టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మొదటి మ్యాచ్లోనే రెండు వికెట్లు తీశాడు. ఇక హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో రన్స్ లీక్ చేసిన చివరిలో మాత్రం 3 వికెట్లు తీశాడు. బుమ్రా, హర్షదీప్ చెరో 3 వికెట్లు మరియు కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకోగా అక్షర్ పటేల్ అండ్ రవీంద్ర జడేజా చెరో తల వికెట్ తీశారని చెప్పుకోవచ్చు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 134 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో 47 పరుగులతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక ఈ సూపర్ 8ను ఘనంగా విజయంతో ఆరంభించిన టీమిండియా 3 ఫెయిల్ ప్రదర్శనలతో ఈ మ్యాచ్లో తడబడిందని చెప్పుకోవచ్చు. ఇక ఆ విషయాల్లోకి వస్తే మొదటగా ఓపెనర్ల భాగస్వామ్యం మరియు శివన్ దుబే, రవీంద్ర జడేజాల ఫామ్ విషయం ఇండియా ఫ్యాన్స్ను కలవరపెడుతుంది. ఇక తర్వాత మ్యాచ్లలో టీమిండియా ఏమైనా మార్పులు చేస్తుందో చూడాలి. ఇక తర్వాత రేపు బంగ్లాదేశ్ మరియు ఆస్ట్రేలియా జట్లతో తలబడబోతుంది మన టీమిండియా. ఆ మ్యాచ్లోనైనా విజయం సాధించి ప్లేయింగ్ 11 కాంబినేషన్ను మెరుగుపరుచుకోవాలని ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.